అందరికీ షలోమ్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతి గల తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యము ధ్యానించగలిగే శక్తిని, బలమును మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించబడిన వాక్యము మా మనోనేత్రంలో విరిగించులాగున మమ్మల్ని బలపరిచి మీ యొక్క జ్ఞానము మా హృదయంలో ముద్రింపమని, తద్వారా నీ నామమును మహిమకరముగా మా జీవితములకు ఆశీర్వాదకరంగా ఈ వాక్యమును మార్చమని ఈ మా మనలో మా రక్షకుడి విమోచకుడి యేసు నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విరచి వెలిగా నన్ను చేయగా, కష్టకాలం, దుఃఖ సమయం నన్ను వేధించగా, ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడగా, ఓదార్పువైన గొంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైన చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ్యా, ఏ రీతి పాడనాయా, నీవెనా మార్గము, నీవెనా జీవము, నీవెనా గమ్యము, నీవెనా సర్వము, నా మనసు తీర నిన్ను పాడి పొగడెదయావే. నా నీ దయలో, నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో, నీ నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ సేవలో ఫలించగా యావే, యావే. యోబు గ్రంథము 15వ అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ అధ్యాయంలో తేమానీయుడైన ఎలీఫజు, యోబు యొక్క స్నేహితుడు, యోబుతో నీవే జ్ఞానము గలవాడు అని నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నావు. తూర్పు గాలితో తన కడుపు నింపుకొన తగున, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనకరమైన మాటల చేత వాదింపతగున, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు. ఎలుగుచ్చిన ధ్యానమును హీనపరుస్తూ ఉన్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి. నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవేనా ఎలోహిం ఆలోచన సభలో చేరి ఉన్నవాడవు? ఎలోహిం సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా ఉన్నదా? నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా ఉన్నదా? నీ హృదయం ఎలా కురుంగిపోయి ఉన్నది? నీ కనులు ఎలా ఎర్రబారుచున్నవి? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషి అగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము.
ఎలోహిం తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాల్యము ఆయన దృష్టికి పవిత్రమైనది కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. కాబట్టి నీవు మాటల్లో మాట్లాడుతున్నావు, కానీ అవి నువ్వు గర్విష్ఠువై మాట్లాడుతున్నావు, నీకు తెలియకనే నీవే జ్ఞానవంతుడు అని మాట్లాడుచున్నావు అని ఎలీఫజు యోబును హెచ్చరిక మాటలతో హెచ్చరించినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. ఆమేన్.